ఓం శాంతి 26/4/1982 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బాప్దాదా హృదయ సింహాసన అధికారులుగా అయ్యేందుకు సర్వులకు సమాన అధికారం. ఈరోజు జ్ఞాన గంగలు మరియు జ్ఞాన సాగరుడి మిలన మేళ. ఈ మేళాలో పిల్లలందరూ బాబా నుండి ఆత్మిక మిలనమును అనుభవం చేసుకుంటారు. బాబా కూడా ఆత్మిక పిల్లలను చూసి హర్షితులు అవుతారు మరియు పిల్లలు కూడా ఆత్మిక తండ్రిని కలిసి హర్షితులు అవుతారు. ఎందుకంటే కల్పపు గుర్తించబడిన ఆత్మ తన బుద్ధి యోగము ద్వారా మేము కూడా కల్పపూర్వపు ఆత్మలమే మరియు ఆ బాబానే మరల పొందాము ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఇలాగా, అప్పుడు ఆనందము, సుఖము, ప్రేమ, సంతోషాలకు చెందిన ఊయలలో ఊగే అనుభవం చేస్తుంది. అటువంటి అనుభవమును కల్పపూర్వపు పిల్లలు మరలా చేసుకుంటూ ఉన్నారు. అదే పాత పరిచయం మరలా స్మృతిలోకి వచ్చింది. ఇటువంటి స్మృతి స్వరూప స్నేహి ఆత్మలు, ఈ స్నేహ సాగరంలో మునిగిపోయిన లౌలీనాత్మలే ఈ విశేష అనుభవాన్ని తెలుసుకోగలరు. పిల్లలందరూ స్నేహి ఆత్మలే. స్నేహం యొక్క శుద్ధ సంబంధం ద్వారా ఇక్కడి వరకు చేరుకున్నారైనా కూడా స్నేహంలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. కొందరు స్నేహంలో మునిగిపోయి ఉన్న ఆత్మలు, మరికొందరు మిలనం చేసుకునే అనుభవాన్ని యథాశక్తిగా అనుభవం చేసేవారు. ఇంకా మరికొందరు ఈ ఆత్మిక మిలనపు మేళ యొక్క ఆనందాన్ని తెలుసుకున్నవారు, తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. అయినా కూడా అందరినీ స్నేహి ఆత్మలు అని అంటారు. స్నేహ సంబంధ ఆధారంతో ముందుకు వెళుతూ ఇముడ్చుకొనే స్వరూపం వరకు కూడా చేరుకుంటారు. తెలుసుకోవడం సమాప్తమై ఇముడ్చుకునే అనుభవము జరుగుతుంది. ఎందుకంటే ఇముడ్చుకునే ఆత్మలు సమాన ఆత్మలు కనుక, సమానంగా అవ్వడం అనగా స్నేహంలో ఇమిడిపోవడం కనుక మీకు మీరే స్వయం ఈ విషయాల గురించి తెలుసుకోగలరు. బాబా సమానంగా ఎంతవరకు అయ్యాను? బాబా సంకల్పం ఏంటి? ఆ సంకల్పం సమానంగా నా లౌలీనాత్మ సంకల్పం ఉందా? వాణి, కర్మ, సేవా సంబంధాల అన్నింటిలో బాబా సమానంగా అయ్యానా? లేక ఇప్పటి వరకు చాలా అంతరం తేడా ఉండిపోయిందా? లేక కొంచెం తేడా ఉందా? తేడా సమాప్తమైపోవడమే మన్మనాభవ యొక్క మహామంత్రం. ఈ మహామంత్రమును ప్రతి సంకల్పము మరియు ప్రతి క్షణంలో స్వరూపంలోకి తీసుకురావాలి. ఇటువంటి వారినే సమానులు మరియు ఇమిడిపోయిన ఆత్మ అని అంటారు. పిల్లలందరూ బాబా సమానంగా అవ్వాలి అని అనంతమైన తండ్రి అనంతమైన సంకల్పం చేస్తారు. నేను గురువు కావాలి, వీరి శిష్యులుగా అవ్వాలి ఇలా అనుకోరు. బాబా సమానంగా అయ్యి బాబా హృదయ సింహాసన అధికారులుగా అవ్వాలి. ఇక్కడ ఎవరు సింహాసన అధికారులుగా అవ్వకూడదు. ఇక్కడి సింహాసన అధికారులు అక్కడైతే ఒకరిద్దరు అవుతారు, కానీ అనంతమైన తండ్రి అనంతమైన హృదయ సింహాసన అధికారిగా ఇక్కడ తయారు చేస్తారు. ఇందులో పిల్లలందరూ అధికారులుగా అవ్వవచ్చు. అందరికీ ఒకే విధమైన సువర్ణ అవకాశం. ఆదిలో వచ్చేవారైనా, మధ్యలో వచ్చేవారైనా, లేక ఇప్పుడు వచ్చేవారైనా కానీ సమానంగా అయ్యేందుకు అనగా హృదయ సింహాసన అధికారులుగా అయ్యేందుకు అంటే బాబా హృదయంలో చోటు సంపాదించుకోవటానికి అందరికీ పూర్తి అధికారం ఉంది. వెనుక ఉన్నవారు ముందుకు వెళ్ళలేరు అని కాదు, ఎవరైనా ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది అనంతమైన ప్రాపర్టీ కనుక, ముందు వారు తీసేసుకున్నారు కనుక అయిపోయింది అనేదే లేదు. ఎంత తరగని సంపద అంటే ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కానీ అధికారం తీసుకునే వారిని బట్టి ఉంటుంది. ఎందుకంటే అధికారమును తీసుకోవడంతో పాటుగా ఆధీనత సంస్కారాన్ని వదిలేయాల్సి ఉంటుంది. ఏమీ లేదు, కేవలం ఆధీనతను వదలాలి. కానీ ఈ వదిలే విషయం వచ్చినప్పుడు తమ బలహీనత కారణంగా ఈ విషయంలో అలాగే ఉండిపోతారు మరియు వదలటం లేదు అని అంటారు. సంస్కారాలు వదలడం లేదు అని దోషాన్ని ఏం చేసేది, నా సంస్కారం నా స్వభావం ఇలా అంటారు కదా.
దోషాన్ని సంస్కారంపై నెడతారు, కానీ స్వయం వదలరు. ఎందుకంటే చైతన్యమైన శక్తిశాలి స్వయం ఆత్మనా లేక సంస్కారమా? సంస్కారము ఆత్మను ధారణ చేసిందా లేక ఆత్మ సంస్కారాన్ని ధారణ చేసిందా? ఆత్మ చైతన్య శక్తి సంస్కారమా లేక సంస్కారం యొక్క శక్తి ఆత్మన? ధారణ చేసే ఆత్మ అయినప్పుడు వదలటాన్ని కూడా ఆత్మనే చేయాలి. అంతేకాని సంస్కారము దానికదే వెళ్తుంది అని కాదు. మళ్ళీ రకరకాల పేర్లను పెడుతుంటారు. సంస్కారము, స్వభావము, అలవాటు లేక నేచర్. కానీ చెప్పే శక్తి ఏది? అలా అంటూ ఉండేది ఎవరు? అలవాటు మాట్లాడుతుందా లేక ఆత్మ మాట్లాడుతుందా? మరి యజమానుల లేక బానిసల? కనుక అధికారమును అనగా యజమానత్వమును ధారణ చేయడంలో అనంతమైన అవకాశం ఉన్నా కూడా యథాశక్తి తీసుకునే వారిగా అయ్యారు. కారణం ఏంటి? నా అలవాట్లు, నా సంస్కారము, నా నేచర్ అని అంటూ ఉంటారు. కానీ నాది అని అంటున్నా కూడా యజమానత్వం లేదు. ఒకవేళ నాది అని అన్నట్లయితే యజమాని అయ్యారు కదా. ఇటువంటి యజమాని ఏది కోరుకుంటే అది చెయ్యలేకపోతే, పరివర్తన చేసుకోలేకపోతే, అధికారమును ఉంచలేకపోతే అటువంటి వారిని ఏమంటారు? ఇటువంటి బలహీన ఆత్మను అధికారి ఆత్మ అని అంటారా? మరి అవకాశము ఓపెన్గా ఉన్నా కూడా బాబా నంబర్ వారీగా ఇవ్వరు, కానీ స్వయమే తయారు చేసుకుంటారు. బాబా హృదయ సింహాసనం అనంతమైనది. ఎంత పెద్దది అంటే మొత్తం విశ్వంలోని ఆత్మలందరి సింహాసనంలో ఇమిడగలరు. అంటే అంత విరాట స్వరూపం. కానీ కూర్చునేందుకు ధైర్యాన్ని పెట్టే ఆత్మలుగా ఎంతమంది అయ్యారు? ఎందుకంటే హృదయ సింహాసన అధికారులుగా అయ్యేందుకు హృదయానికి చెందిన వృత్తిని చేయాల్సి ఉంటుంది. కనుకనే బాబా పేరు దిల్ వాలా అని ఉంది. మరి దిల్ను తీసుకుంటారు కదా, హృదయాన్ని ఇస్తారు కూడా. వ్యాపారం చేసేటప్పుడు చాలా చతురతను కూడా చూపిస్తారు. పూర్తి వ్యాపారం చెయ్యరు, కాస్త మిగుల్చుకుంటారు. మళ్ళీ ఏమంటారు? నెమ్మదిగా ఇస్తూ వెళ్తుంటాంలే, నెమ్మదిగా మారుతాంలే ఇలా అంటారు. భాగాలలో వ్యాపారాన్ని చేయడం ఇష్టపడతారు. ఒక్క దెబ్బతో వ్యాపారం చేసేవారు ఒక్కరికి చెందిన వారు అయిన కారణంగా సదా ఒకే విధంగా ఏకరసంగా ఉంటారు. మరియు అన్నింటిలో నంబర్ వన్గా అవుతారు. ఏదో కాస్త చేస్తూ ఎవరైతే ఇలా వ్యాపారం చేస్తారో వారు ఒక్కటికి బదులుగా 2 పడవలపై కాళ్ళు పెట్టినట్టు ఎప్పుడు ఏదో ఒక సమస్య అలజడితో ఏకరసంగా అవ్వలేరు. కనుక వ్యాపారం చెయ్యాలనుకుంటే క్షణంలో చెయ్యండి. హృదయాన్ని ముక్కలు చేసుకోకండి. ఈరోజు స్వయం నుండి మనస్సును తొలగించుకొని బాబా పైన పెట్టారు. అనగా ఒక ముక్కను ఇచ్చారు, అనగా ఒక భాగాన్ని ఇచ్చారు. మరల రేపు సంబంధీకులపై లేదు కొద్దిసేపటికి సంబంధీకులపై మనస్సును తొలగించి బాబాకి ఇచ్చారు. రెండో భాగాన్ని ఇచ్చారు, మరో మొక్కను ఇచ్చారు. దీనివల్లనేమవుతుంది? బాబా ప్రాపర్టీపై అధికారంలో కూడా ముక్కలకు చెందిన హక్కుదారుగానే అవుతారు. కొంచెమే ప్రాప్తి చేసుకుంటారు. కొద్దిసేపు బాబా పైన, కొద్దిసేపు వేరే వారి పైన, కొద్దిసేపు వస్తువుల పైన రకరకాలుగా మీ బుద్ధి వెళ్తుందంటే ముక్కలు అందరికీ పంచుతున్నారు. ప్రాప్తి అనుభవంలో సర్వ అనుభూతుల అనుభవాన్ని పొందలేకపోతారు. కాస్త అనుభవాన్ని చేశారు. దీని వలన సదా సంపన్నంగా, సదా సంతుష్టులుగా అవ్వరు. కనుకనే చాలామంది పిల్లలు ఇప్పటికి కూడా ఎంతగా ఎలాంటి అనుభవాలు పొందాలో అవి అంతగా లేవు అని వర్ణన కూడా చేస్తారు. కొందరికి పూర్తి అనుభవం అవ్వడం లేదు, కొంచెమే అవుతుంది అంటారు. మరికొందరు అవుతుంది కానీ సదా ఉండదు అంటారు. ఎందుకంటే పూర్తిగా ఫుల్ వ్యాపారము చేయలేదు కనుక అనుభవాన్ని కూడా పూర్తిగా చేసుకోలేరు. ఒకేసారి వ్యాపారం చేసే సంకల్పం చేయలేదు. అప్పుడప్పుడు చేస్తున్నట్లయితే అనుభవం కూడా అప్పుడప్పుడుగానే ఉంటుంది, సదా ఉండదు. మామూలుగా అయితే ఈ వ్యాపారం ఎంతో శ్రేష్ట ప్రాప్తిని కలిగిస్తుంది.
భ్రమిస్తున్న హృదయాన్ని ఇవ్వటం, మరియు హృదయాభిరాముడి హృదయ సింహాసనంపై చాలా హాయిగా అధికారాన్ని పొందడం. అయినా కూడా వ్యాపారం చేసేందుకు ధైర్యం ఉండదు, తెలుసు కూడా, అంటారు కూడా. అయినా కూడా మరలా ధైర్యహీనులై భాగ్యాన్ని పొందలేకపోతారు. ఉన్నదైతే చాలా సులువైన వ్యాపారం, లేక కష్టం అనిపిస్తోందా? సులువైనది అని అనటమైతే అందరూ అంటారు, కానీ చేయటానికి వచ్చినప్పుడు కష్టంగా చేస్తుంటారు. వాస్తవానికి ఇవ్వటం ఇవ్వటం కాదు, ఇనుమును ఇచ్చి వజ్రాన్ని తీసుకోవటం. మరి ఇది ఇవ్వటమైందా లేక తీసుకోవడమైనదా? మరి తీసుకునేందుకు కూడా ధైర్యం లేదా? కనుకనే అనంతమైన తండ్రి అందరికీ ఒకేలా ఇచ్చినా కానీ తీసుకునేవారు అవకాశం తెరుచుకొని ఉన్నా కూడా నంబర్ వారీగా అవుతారు అని అనబడుతుంది. ఛాన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, నేను చేయగలిగి ఉండేవాడిని, కానీ ఈ కారణం ఉండింది, ముందు వచ్చి ఉంటే ముందుకు వెళ్ళిపోయి ఉండేవారిని, ఈ పరిస్థితి లేనట్లయితే ముందుకు వెళ్ళి ఉండేవారిని, ఇలాంటి సాకులు కూడా ఎవ్వరూ వినరు. ఈ సాకులు స్వయంలోని బలహీనతకు చెందిన విషయాలు. స్వస్థితి ముందు నీ ఆత్మస్థితి శ్రేష్టంగా ధైర్యంగా ఉంచుకుంటే పరిస్థితులు ఏమీ చేయలేవు. విఘ్న వినాశక ఆత్మల ముందు విఘ్నం పురుషార్థంలో ఆటంకాలను చేయలేదు. సమయపు లెక్క ప్రకారం తీవ్రత లెక్క లేదు. 2 సంవత్సరాలు వారు కూడా ముందుకు వెళ్ళగలరు, 2 నెలలు వారు ముందుకు పోలేరు అన్న ఈ లెక్క లేదు. ఇక్కడైతే క్షణకాలపు వ్యాపారం, 2 నెలలు కూడా ఎంత ఎక్కువ, కానీ ఎప్పుడు వచ్చారో అప్పటి నుండి తీవ్ర గతి ఉందా? వేగంగా వెళ్తున్నారా పురుషార్థంలో? కనుక సదా తీవ్ర గతి కలిగిన వారు నిర్లక్ష్యం కలిగిన ఆత్మల కంటే ముందుకు వెళ్ళగలరు. కనుక వర్తమాన సమయానికి మరియు మాస్టర్ సర్వశక్తివంతులైన ఆత్మల కొరకు వరదానం. మీ కొరకు ఎంత కావాలనుకుంటారో, ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటారో, ఎంత అధికారులుగా కావాలనుకుంటారో అంత సహజంగా అవ్వగలరు. ఎందుకంటే వరదాని సమయం. మీరు వరదాని, బాబా యొక్క వరదాని ఆత్మలు, అర్థమైందా? వరదానులుగా అవ్వాలనుకుంటే ఇప్పుడే అవ్వండి. మళ్ళీ వరదాన సమయం కూడా సమాప్తం అవుతుంది. తర్వాత ఎంత కష్టపడినా కానీ ఏమి పొందలేకపోతారు. కనుక ఏది పొందాలనుకుంటారో దానిని ఇప్పుడే పొందండి, ఏది చెయ్యాలనుకుంటే దానిని ఇప్పుడే చెయ్యండి. ఆలోచించకండి, కానీ ఏది చెయ్యాలనుకుంటారో దానిని దృఢ సంకల్పంతో చేయండి మరియు సఫలతను, విజయాన్ని పొందండి. అచ్చా, ఇటువంటి సర్వ అధికారులు క్షణంలో వ్యాపారం చేసేవారు, అనగా ఏది ఆలోచిస్తారో దానిని చేసేవారు అయినా ఇటువంటి సదా ధైర్యవంతులైన శ్రేష్టాత్మలు, సదా యజమానులుగా అయ్యి పరివర్తన శక్తి ద్వారా బలహీనతలను తొలగించుకునేవారు. ఏ శ్రేష్ట కర్మ చేయాలనుకుంటే దానిని చేసేవారు అయినా మాస్టర్ సర్వశక్తివంతులు హృదయ సింహాసన అధికారులకు, అధికారి పిల్లలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. టీచర్లకు మిమ్మల్ని సదా సేవాదారులుగా భావించుకొని సేవలో ఉపస్థితులై ఉంటున్నారు కదా. సేవ సఫలతకు ఆధారము. సేవాదారుల కొరకు విశేషంగా ఏముంది తెలుసా? సఫలత జరగాలి అని సేవాదారి సదా దీనిని కోరుకుంటారు. కానీ సఫలత జరిగేందుకు ఆధారం ఏంటి? ఈ రోజుల్లో విశేషంగా ఏ విషయంపై అటెన్షన్ పెడుతున్నారు? త్యాగముపై. త్యాగము, తపస్సు లేకుండా సఫలత లేదు. కనుక సేవాదారి అనగా త్యాగమూర్తి మరియు తపస్విమూర్తి. తపస్య అంటే ఏంటి? ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు. ఇదే ప్రతి సమయంలోని తపస్సు. మరి త్యాగం ఏంటి? దీనిపై చాలా వినిపించాం, కానీ సార రూపంలో సేవాదారుల త్యాగం ఎటువంటి సమయము, ఎటువంటి సమస్యలో, ఎటువంటి వ్యక్తిలో అలా దానికి తగినట్లుగా స్వయాన్ని మోల్డ్ చేసుకొని, వంచుకొని స్వకళ్యాణం మరియు ఇతరుల కళ్యాణం చేసేందుకు సదా ఈజీగా ఉండటం. పరిస్థితికి తగినట్లుగా, అనగా ఒక్కోసారి మీ పేరును త్యాగం చేయాల్సి ఉంటుంది, ఒక్కోసారి సంస్కారాలను, ఒక్కోసారి వ్యర్థ సంకల్పాలను,
ఒక్కోసారి స్థూల అల్పకాలికమైన సాధనాలను కనుక ఆ పరిస్థితి మరియు సమయం అనుసారంగా మీ శ్రేష్ట స్థితిని తయారు చేసుకోగలగాలి. అందుకొరకు ఎటువంటి త్యాగాన్ని చేయాల్సి వచ్చినా చెయ్యాలి. స్వయమును మోల్డ్ చేసుకోవాలి. ఇటువంటి వారిని త్యాగమూర్తులు అంటారు. త్యాగము, తపస్సు మరియు సేవ. త్యాగము మరియు తపస్యలే సేవ సఫలతకు ఆధారం కనుక నేను త్యాగం చేశాను అన్న త్యాగపు అభిమానం కూడా రానటువంటి త్యాగులు. ఒకవేళ ఈ సంకల్పం వచ్చినా అది కూడా త్యాగం అవ్వదు. సేవాధారి అనగా పెద్దల డైరెక్షన్ వెంబడే అమలులోకి తీసుకొచ్చేవారు. లోక సంగ్రహణార్థం ఏదైనా డైరెక్షన్ లభించినా కూడా నేను కరెక్ట్ అని నిరూపించుకోకూడదు. మీరు రైట్ కావచ్చు, కానీ లోకం కొరకు నిమిత్తాత్మల నుండి డైరెక్షన్ లభించినట్లయితే ఎల్లప్పుడూ జీ హా, జీ హాజిర్, సరేనండి, అలాగే అని అనటం. ఇదే సేవాదారుల విశేషత. మీ వ్యక్తిగత అభిప్రాయం ఉండకూడదు. ఇది వంగి ఉండడం కాదు, క్రింద ఉండడము కాదు, ఇంకా పైకి వెళ్ళటం. అప్పుడప్పుడు చాలామంది ఇలా భావిస్తారు, ఒకవేళ నేను చేసినట్టయితే నేను తక్కువైపోతాను, నా పేరు తక్కువైపోతుంది, నా పర్సనాలిటీ తక్కువైపోతుంది. కానీ ఇలా అనుకోకూడదు. గౌరవించడము అనగా గౌరవనీయులుగా మీరు కావటం. పెద్దలకు గౌరవాన్ని ఇవ్వటం అనగా స్వమానాన్ని తీసుకోవడం. తమ పేరు ప్రతిష్టలను కూడా త్యాగం చేసే సేవాదారులు అల్పకాలికమైన పేరు ప్రతిష్టలు ఏం చేస్తాయి? ఆజ్ఞాకారులు అవ్వడమే సదాకాలానికి పేరు ప్రతిష్టలను తీసుకోవటం. మరి అవినాశి అయినది తీసుకోవాలా, లేదు ఇప్పటికిప్పుడే తీసుకోవాలా? కనుక సేవాధారి అనగా ఈ అన్ని విషయాల త్యాగంలో సదా ఎవర్ రెడీలు. పెద్దలు చెప్పారు, మీరు చేశారు. ఇటువంటి విశేష సేవాదారులు సర్వులకు మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉంటారు. వంగి ఉండటం అనగా సఫలత యొక్క ఫలదాయకులుగా ఉండడం. ఇలా వంగి ఉండడం అనేది చిన్నవారిగా అవ్వటము అని కాదు, కానీ సఫలత సంపన్నులుగా అవ్వటం. నా పేరు క్రిందకి పోతుంది, వారు పెద్దగా అయ్యారు, అందరి దృష్టిలో పడ్డారు, నేను చిన్నగా అయిపోయా, నన్ను క్రింద పెట్టేశారు, వాళ్ళని పైకి ఎత్తారు అని ఆ సమయంలో అనిపించినా కానీ ఉన్నదైతే క్షణకాలపు ఆట. క్షణంలో ఓడిపోతారు మరియు క్షణంలో గెలుస్తారు. క్షణకాలపు ఓటమి సదాకాలపు ఓటమి. ఇది చంద్రవంశీలుగా తయారు చేస్తుంది. మరియు క్షణకాలపు విజయం సదాకాలానికి సంతోషాన్ని కలిగింపజేస్తుంది. దీనికి గుర్తుగా శ్రీకృష్ణుడి మురళి వాయిస్తున్నట్లుగా చూపిస్తారు. మరి ఎక్కడ చంద్రవంశీయుడు మరియు ఎక్కడ మురళిని వాయించేవాడు? కనుక ఇది క్షణకాలపు విషయం కాదు, కానీ క్షణం యొక్క ఆధారం సదాకాలంపై ఉంటుంది. కనుక ఈ రహస్యం తెలుసుకొని సదా ముందుకు వెళ్తూ ఉండండి. బ్రహ్మబాబాను చూశారు. బ్రహ్మబాబా స్వయాన్ని ఎంత క్రిందకు చేసుకున్నారు, ఎంతో నిర్మాణులై సేవాధారిగా అయ్యారు. పిల్లల కాళ్లను ఒత్తడానికి కూడా సిద్ధమయ్యారు. పిల్లలు నాకంటే ముందుండాలి, పిల్లలు నాకంటే కూడా మంచిగా భాషణ చేయగలరు. మొదట నేను అని ఎప్పుడు అనలేదు. ముందు పిల్లలు, మొదట పిల్లలు. పిల్లలను పెద్దగా చేసి స్వయాన్ని చిన్నగా చేసుకోవడం అంటే తక్కువ వారుగా అవ్వడం కాదు, పైకి వెళ్ళడం. కనుక సత్యమైన నంబర్ 1 యోగ్య సేవాధారి అని వీరినే అంటారు. అందరి లక్ష్యమైతే ఇలాంటిదే కదా. గుజరాత్ నుండి చాలా మంది సేవాదారులు తయారయ్యారు, కానీ గుజరాత్లోని నదులు గుజరాత్లోనే ప్రవహిస్తున్నాయి. గుజరాత్ వారు కళ్యాణకారులుగా కాకుండా విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి. సదా ఎవర్ రెడీగా ఉండండి. ఇప్పుడు ఏ డైరెక్షన్ లభించినా సరేనండి అని అనండి. ఏమవుతుంది, ఎలా అవుతుంది? ట్రస్టీలకు ఏంటి, ఎలా అన్న వాటి గురించి ఆలోచించేదేముంది? సదా స్వయాన్ని ఆఫర్ చేసుకున్నట్లయితే సదా తేలికగా ఉంటారు, అతీతంగా ఉంటారు. ఆకర్షణ, లొంగి ఉండడం నుండి దూరం అయిపోతారు. ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు ఎక్కడికి వెళ్ళినా కూడా అతీతంగా ఉండగలరు. ఒకవేళ ఇక్కడ ఉండాలి అని అనుకున్నట్లయితే కొద్దిగా తయారవ్వాలి. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ. పక్షులు ఈరోజు ఒక కొమ్మపై,
రేకు మరొక కొమ్మపై కనుక స్థితి ఉపరామంగా ఉండాలి, అతీతంగా ఉండాలి. మానసిక స్థితి సదా ఉపరామంగా ఉండాలి. ఎక్కడైనా 20 సంవత్సరాలు ఉన్నా కానీ స్వయం సదా ఎవర్ రెడీగా ఉండండి. ఎలా అవుతుంది అని స్వయం ఆలోచించకండి. వీరిని మహాత్యాగులు అని అంటారు. అచ్చా. ఓం శాంతి.